బాలుగని టాకీస్ ఈ మూవీ రివ్యూ అయితే వీడియో చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మూవీ అనేది నాకు ఎలా అనిపించిన పాయింట్ ఆఫ్ వ్యూ చెప్పాలంటే బాగానే ఉంది భయ, మీరు ఒకసారి చూసే విధంగా అయితే ఉంటుంది. అండ్ మూవీలో కొంతమంది కొత్త క్యారెక్టర్స్ కనిపిస్తారు. సో ఆ క్యారెక్టర్స్ గురించి నేను చెప్పాను, మీరు చూస్తేనే అర్థమవుతుంది. ఆ అందరు పర్ఫార్మెన్స్ హీరో టు ఏ టు జెడ్, మన హీరో గారు వాళ్ళందరూ, హీరో గారి ఫ్రెండ్ వీళ్ళందరూ ఓకే ఓకే అనిపించింది. అండ్ ఓకే ఈ విధంగా అయితే ఉంది. మరి మూవీ దేంట్లో స్ట్రీమ్ అవుతుందంటే ఆహాలో అయితే స్ట్రీమ్ అవుతుంది, వెళ్ళి చూస్తుంటే చూడండి. బేసిక్ గా స్టోరీ లైన్ ఎలా ఉంటుందని చెప్తాను. స్టోరీ ఏం లేదు, మన బాలు గారికి వాళ్ళ ఊళ్ళో ఒక సినిమా టాకీస్ అయితే ఉంటుంది, బాలు టాకీస్ అని. సో ఆ టాకీస్ లకు చాలా తక్కువ మంది అండ్ ఇలాంటి సినిమాలు అంటే పాత సినిమాలు కొత్త సినిమాలు వేయలేకపోతారు, బడ్జెట్ ప్రాబ్లం. సో ఇలా అయితే అనుకోకుండా బాలయ్య ఫిలిం సంబంధించి ఒక మూవీ అయితే వేస్తారు. సో ఆ మూవీకి మాత్రం చాలా మంది క్రౌడ్, చాలా మంది పబ్లిక్ వస్తూ ఉంటారు. కానీ అక్కడ ఒక ప్రాబ్లం అయితే ఇరుక్కుంటాడు. అదే ఆ ప్రాబ్లం మొత్తం మూవీ స్టోరీ అంటే మూవీ ఎండింగ్ వరకు ఆ ప్రాబ్లం తిరుగుతూ ఉంటుంది. అదేంది ఏందనేది మీరు మూవీలో చూసి తెలుసు. అండ్ ఫస్ట్ హాఫ్ వచ్చేసరికి నాకు బాగా అనిపించింది, ఇంట్రెస్టింగ్ పోర్షన్స్ తో స్టార్ట్ అయింది. అండ్ సెకండ్ హాఫ్ అనేది చాలా ఎంగేజ్ చేసింది అనిపించింది. ఎందుకంటే ఒకటే పాయింట్ పట్టుకొని చాలా సాగదీశారు. ఇది కాక అంటే ఒక సిచ్యువేషన్ ఇలా అయిపోగానే ఇంకొక సిచ్యువేషన్ అలా దాటుతా ఉన్నది. సో అది బాగా ఎంగేజ్ చేసింది అనిపించింది. అది కొంచెం స్క్రీన్ ప్లే బాగా వెళ్ళిపోయింది. సో అది నాకు మైనస్ అనిపించింది. ఈ క్లైమాక్స్ పోర్షన్ చూసుకున్నట్టయితే మంచి ఎండింగ్ ఇచ్చింది. మంచి ఎండింగ్ అని కాదు, కొంచెం ట్విస్ట్ అయితే మీకు అక్కడ ఎక్స్పెక్ట్ చేయనట్టు మీరు ఉంటుంది. ఆ ట్విస్ట్ మీరు ఎక్స్పెక్ట్ చేయలేరు మ్యాక్సిమం. సో అదైతే మీరు మూవీలో చూస్తారు, అది మాత్రం కొంచెం ఎంజాయ్ఫుల్ అనిపిస్తుంది, థ్రిల్ అనిపిస్తుంది. ఓకే ఇక్కడ వరకు బాగానే ఉంది. మరి మూవీలో సాంగ్స్ గురించి మాట్లాడుకుంటే సాంగ్స్ అంతా ఏమనిపించలేవు. నాకు కూడా అంత సాంగ్స్ అంత పట్టించుకోలేను, అంత ఏమనిపించలేవు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ జస్ట్ ఓకే అనిపించింది, మూవీకి తగ్గట్టు అయితే కొట్టారు ఉన్నది అని అనిపించింది. అండ్ ఈ మూవీ కనుక మీరు చూడాలనుకుంటే ఫ్యామిలీకి రికమెండ్ చేయను, ఫ్రెండ్స్కి రికమెండ్ చేస్తాను, అదే అర్థం చేసుకోండి. ఎందుకంటే మూవీ అంత అడల్ట్ కంటెంట్ అంటే ఇంకా అడల్ట్ కంటెంట్ జస్ట్ నార్మల్ ఉంటుంది, కానీ అది చూడకపోవడం బెటరు. మీ ఫ్రెండ్స్తో కానీ చూసినా మీరు చూసినా ఇది జస్ట్ ఓకే అనిపిస్తుంది. సో అదైతే ఉంటుంది. వన్ టైం వాచబుల్ ఫిలిం, టైం పాస్గా చూడొచ్చు అని చెప్తాను. అండ్ ఇంకా మూవీ గురించి చెప్పాలంటే ఇలానే ఉంటుంది బాగా, ఇంకెక్కువ కూడా సాగా తీయద్దు. సో ఒకసారి వాచ్ చేస్తాను, చేయండి, మీ ఇష్టం, ఇక మీ పైన డిపెండ్ ఉంటుంది. అండ్ ఇదన్నమాట బాలుగని టాకీస్ మూవీ రివ్యూ. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ అండ్ షేర్ అండ్ సపోర్ట్ అవర్ ఛానల్ బై. అండ్ దట్స్ వీడియో. అండ్ మళ్ళీ మరీ మంచి కలుసుకుందాం. అందరూ సెలవు, బాయ్ అండ్ టాటా గైస్.